కృషి ఒకరిది గొప్పలు మరొకరివి అంటే ఇదే. గత ప్రభుత్వంలో నాటి మంత్రి కేటీఆర్ దిగ్గజ కంపెనీల పెట్టుబడులు రాబడితే నేటి సీఎం రేవంత్ రెడ్డి ఆయా కంపెనీలతోనే కొత్తగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రమ వల్లే పెట్టుబడులు వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్నారు. పైగా వివాదాస్పద పారిశ్రామికవేత్త అదానికి బీఆర్ఎస్ నో అంటే రేవంత్ మాత్రం రెడ్ కార్పెట్తో ఆహ్వానం పలుకుతున్నారు. ఓవైపు ఢిల్లీలో రాహుల్ గాంధీ అదానిని తిట్టడం, తెలంగాణలో రేవంత్ ఆయన్ను ఆలింగనం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి శ్రమేనని, అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఇవన్నీ సాధించారని అంటుంది. ఇదో రికార్డ్ అని కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ప్రచారం చేస్తున్నది. అయితే ఈ ప్రచారం మొత్తం డొల్లేనని రాజకీయ, పారిశ్రామిక నిపుణులు విమర్శిస్తున్నారు. ఏ కంపెనీ కూడా కేవలం 1-2 రోజులు చర్చలతో 1,000 కోట్ల పెట్టుబడులను ప్రకటించిందని గుర్తుకు చేస్తున్నారు. వాటి వెనుక నెలల పాటు ప్రభుత్వం, అధికారుల శ్రమ ఉంటుందని చెబుతున్నారు. దఫాలుగా చర్చలు జరుపుతూ ఫాలోఅప్ చేస్తూ ఉంటేనే కంపెనీలు వస్తాయని అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులకు రాష్ట్రం తరపున నేతృత్వం వహించి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించారు. పలు దఫాల చర్చల అనంతరం అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పుడు దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూలు చేసుకున్న అనేక కంపెనీలతో కేసీఆర్ పాలనలోనే చర్చలు జరిగాయని, గతంలోనే పెట్టుబడుల ప్రకటనలు చేశాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో పెట్టుబడులకు ముందుకు వచ్చి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న పలు కంపెనీలతోనే రాష్ట్ర సర్కార్ మళ్లీ ఎంఓయూలు కుదుర్చుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి కంపెనీల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వచ్చిన పెట్టుబడులనే తాము సాధించామని చెప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. గోద్రేజ్ అగ్రోవిట్ సంస్థ తెలంగాణలో 270 కోట్ల పెట్టుబడి పెడుతుందని, ఈ మేరకు దావోస్ వేదికగా ఎంఓయూ కుదిరిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గోద్రేజ్ అగ్రోవిట్ కంపెనీ ఇప్పటికే ఖమ్మంలో 300 కోట్లతో పామాయిల్ ప్లాంట్ ఏర్పాటుకు బీఆర్ఎస్ సర్కార్తో ఒప్పందం చేసుకున్నది. ప్లాంట్ నిర్మాణానికి నిరుడు సెప్టెంబర్ 30న అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దీనికే పరిమితం కాబోమని డైరీ, ఫార్మా, ఫర్నిచర్, రియల్ ఎస్టేట్, రిటైల్, పౌల్ట్రీ, జంతువుల దానా, పర్సనల్ కేర్ ఉత్పత్తుల విభాగంలోకి విస్తరిస్తామని అప్పట్లోనే కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఇప్పుడు దావోస్లో ఎంఓయూ కుదుర్చుకుని తమ ఘనతగా గొప్పలు చెప్పుకుంటున్నారు. అలాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెడతామని 2022లోనే ప్రకటించింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1500 మెగావాట్ల సామర్థ్యంతో హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కుమరం భీం పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు పేరుతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2022 ఏప్రిల్ 22న ప్రగతి భవన్లో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తో సంస్థ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. నిరుడు జనవరి 13న మంత్రి కేటీఆర్ ముంబైలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్తో సమావేశమై పెట్టుబడులపై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు తెచ్చేందుకు కేటీఆర్ చేస్తున్న కృషికి, తపనకు ముంబైలో తమ మధ్య జరిగిన సమావేశమే ఎందుకు నిదర్శనమని జిందాల్ స్వయంగా ట్వీట్ కూడా చేశారు. కానీ ఇప్పుడు 9,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఈ నెల 17న దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్నది. ఇదేదో తాము సాధించినట్టుగా కాంగ్రెస్ చెప్పుకుంటున్నది. వెబ్వర్క్స్ సంస్థ 5,200 కోట్లతో ఎంఓయూ కుదుర్చుకున్నదని కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకున్నది. వాస్తవానికి హైదరాబాద్లోని వెబ్వర్క్స్ ఇప్పటికే డేటా సెంటర్ను ఏర్పాటు చేసింది. డేటా సెంటర్ ఏర్పాటుకు 2022 సెప్టెంబర్ 3న అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. తెలంగాణలో డేటా సెంటర్స్ పాలసీ తమ కంపెనీ కార్యకలాపాలు విస్తరించడానికి ప్రభుత్వం అద్భుతంగా సహాయం చేస్తుందని కంపెనీ సీఈఓ నిఖిల్ అప్పట్లోనే చెప్పారు. మొదటి దశ వెట్వర్క్స్, ఐరన్ మౌంటైన్ సంయుక్తంగా నిరుడు మేలో ప్రారంభించాయి. త్వరలో విస్తరణ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్చల వల్లే తాజాగా ప్రభుత్వం డేటా సెంటర్ కు ఎంఓయూ కుదుర్చుకున్నది. ఓనైన్ సొల్యూషన్స్ సంస్థ ప్రకటన సైతం ఇదే తరహాలో తెలంగాణలో ఇప్పటికీ ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. నిరుడు ఆగస్టు 28న సంస్థ సీఈఓ చక్రి గొట్టెముక్కలతో
నాటి మంత్రి కేటీఆర్ అమెరికాలోనే చికాగోలో సమావేశమయ్యారు. చర్చల అనంతరం హైదరాబాద్లో తమ R&D కార్యకలాపాలను విస్తరిస్తామని ఓనైడ్ సొల్యూషన్స్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా దావోస్లో ఒప్పందం చేసుకున్నది. సప్లై చైన్ స్కిల్స్ అకాడమీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం తమ చర్యల వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని చెప్పుకోవడంపై జనం నవ్వుకుంటున్నారు. బడా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తెలంగాణలో కాలు మోపేందుకు 10 ఏళ్లుగా అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ పాలనలో ఆ అవకాశం ఇవ్వలేదు. ఇతర కార్పొరేట్లతో పోల్చితే అదానీ వ్యాపార శైలి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ₹1 పెట్టి 10 లాభం పొందాలనే తరహాలో తహతహలాడుతుంటారని మార్కెట్ వర్గాలు చెప్తాయి. ఈ క్రమంలో అనేక నిబంధనలను ఉల్లంఘిస్తుంటారని, కేంద్ర సంస్థలను మేనేజ్ చేసి తప్పించుకుంటారనే విమర్శలు ఉన్నాయి. అదానికి కేంద్ర పెద్దల అండ ఉండడం వల్లే ఇది సాధ్యమవుతుందనే విమర్శలున్నాయి. అదానిపై శ్రీలంక మంత్రి చేసిన ఆరోపణలు, ఇందులో ప్రధాని మోదీని ప్రస్తావించడం వంటివి దేశాన్ని ఓ కుదుపాయి. అదానీ గ్రూప్ మోసాలకు పాల్పడిందంటూ ఏకంగా హిండెన్బర్గ్ నివేదిక బయటకు వచ్చి మార్కెట్ను కుప్పకూల్చింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు, పార్లమెంటు ప్రతిష్టంభన, ఇలా భారీ స్థాయిలో పోరాటాలు జరిగాయి. పైగా అదానీ పెట్టుబడులు ఎక్కడ ప్రారంభమైనా చివరికి అది రాష్ట్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టే వరకే వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి అనుమానాస్పద పరిణామాల నేపథ్యంలో అదానీ ఎంత ప్రయత్నించినా గత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. చర్చలకు కంపెనీ ప్రతినిధులు వచ్చినప్పుడు మర్యాదలు చేసి పంపడం మినహా వారికి పెట్టుబడులకు అనుమతి ఇవ్వలేదు. అలాంటి అదానీ కంపెనీతో రేవంత్ సర్కార్ ఇప్పుడు ఒప్పందం చేసుకున్నది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ స్థాయిలో అదానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే, రాష్ట్రంలో రేవంత్ ఆయన్ను పెట్టుబడులకు ఆహ్వానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి సీఎం కాగానే అదానీ కుమారుడు హైదరాబాద్కు వచ్చి ఆయన్ను కలవడం, దావోస్లో MOU కుదుర్చుకోవడంపై జనం మండిపడుతున్నారు. ఓవైపు ఢిల్లీలో తిడుతూ, మరోవైపు హైదరాబాద్లో పెట్టుబడులకు ఎలా అనుమతిస్తారంటూ ప్రశ్నల వర్షం కురుస్తున్నది.